Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా దొంగలు డబ్బు, బంగారం, కార్లు, బైక్లను దొంగతనం చేస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగల స్టైలే వేరు. ఎవ్వరూ ఊహించని దొంగతనం చేశారు వీళ్ళు. ఏకంగా ఓ బ్రిడ్జిని ఎత్తుకెళ్లారు. వినడానికి కామెడీగా ఉన్నా ఇది నిజం. అదానీ కంపెనీ గతేడాది మలాద్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెన నిర్మించింది. కొంతకాలం తర్వాత ప్రభుత్వం అదే ప్లేస్లో ఒక శాశ్వత వంతెనను ఏర్పాటు చేసింది. అయితే పర్మనెంట్ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత అదానీ కంపెనీ నిర్మించిన టెంపరరీ బ్రిడ్జ్ని వినియోగించడం మానేశారు. అయితే నిరుపయోగంగా ఉన్న 6 టన్నుల టెంపరరీ బ్రిడ్జ్ ఓ రోజు సడన్ గా మాయమైంది. దీంతో అదానీ కంపెనీ ఈ విషయం మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు వంతెన దొంగతనానికి కారకులైన 4 వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 90 అడుగుల పొడవున్న ఈ వంతెనను అదానీ సంస్థ గతంలో భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడానికి నిర్మించింది. వంతెన నిర్మాణంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిసింది. అయితే ఇంత ధైర్యంగా ఈ బ్రిడ్జిని ఎత్తుకెళ్లడానికి మెయిన్ రీజన్ ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడమే అని సమాచారం. ఈ ఘటన గత నెల 26న వెలుగులోకి వచ్చింది. బ్రిడ్జ్ మిస్సింగ్ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. జూన్ 11న ఒక భారీ ట్రక్ అటువైపుగా వెళ్లడం గమనించారు. దాని ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలింది. దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు బ్రిడ్జిని గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి భారీ ట్రక్ ద్వారా తరలించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటన బీహార్ ప్రాంతంలో కూడా జరిగింది.